బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఎవరు ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, డబుల్ ఎలిమినేషన్ అంటూ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందంటూ మైండ్ బ్లోయింగ్ అనౌన్స్మెంట్ చేశారు కింగ్ నాగార్జున. ఇలా దిమ్మ తిరిగే ట్విస్టులతో ఇవ్వడంతో గతంలో ఏ సీజన్ లేని భారీ రెస్పాన్స్తో సీజన్ 8 దూసుకుపోతుంది. హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్తో రసవత్తరంగా సాగుతోంది ఎపిసోడ్. ఈ రియాలిటీ గేమ్ షో నుండి 4వ వారం కంటెస్టెంట్ సోనియా ఆకుల ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా సోనియా ఆకుల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ వాళ్ళకు కావాల్సింది దొరకకపోవడంతో తనని కావాలని అలా చూపించారని షాకింగ్ కామెంట్స్ చేసింది. సోనియా ఆకుల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బయట ఎలా ఉన్నానో బిగ్ బాస్ షోలో కూడా అలానే ఉన్నానని, కానీ బిగ్ బాస్ టీం చూపించే విధానంలో తేడాగా ఉందని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్లో జరిగినట్లు చూపిస్తే ఓటింగ్ మరోలా ఉండేదని, కావాలనే తనని టార్గెట్ చేసి ఎడిటింగ్ చేశారని షాకింగ్ కామెంట్ చేసింది ఈ అమ్మడు. తాను ఏ విషయాన్ని ఉన్నది ఉన్నట్లు ముక్కు సూటిగా చెప్పడం తనకి అలవాటని, అలాగే బిగ్ బాస్లో కూడా అడుగుపెట్టిన రోజు నుండి చివరి వరకు అలాగే ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను ఎల్లప్పుడూ సరైన మార్గంలోనే నడుస్తానని, తానేంటో తన చుట్టూ ఉన్న ప్రపంచానికి తెలుసని సోనియా అన్నారు. బిగ్ బాస్ అనేది ఓ రియాలిటీ షో అని, తన లైఫ్కు కొంత ఉపయోగపడుతుందని, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలో, ఏ మూమెంట్లో ఎలా ఉండాలో తనకు నేర్పుతుందని బిగ్ బాస్లోకి అడుగు పెట్టానని తెలిపారు. బిగ్ బాస్ వాళ్ళు కావాలనుకుంటే ఓ వ్యక్తిని హీరోగా చేస్తారని, లేదు అంటే జీరోగా చూపిస్తారని, లైవ్ను కూడా ఎడిట్ చేసి చూపిస్తారని తనకు బయటకు వచ్చాక తెలిసిందని షాకింగ్ కామెంట్స్ చేసింది సోనియా ఆకుల. బిగ్ బాస్ అనేది ఓటింగ్ వైస్గా నడుస్తుందనుకోవడం సరికాదని, వాళ్ళు కావాలంటే ఉంటారు, లేదంటే తీసేస్తారు అంటూ బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ అమ్మడు. వాళ్లకు కావాల్సిన కంటెంట్ దొరకకపోవడంతో తాను చేతి పట్టుకున్న దాన్ని జూమ్ చేసి చూపించారని, పదే పదే అదే మూమెంట్ని టెలికాస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది ఈ ఎలిమినేట్ భామ.